ఇమ్యూనిటీ పవర్ డిసార్డర్ వల్ల వచ్చే ఒక వ్యాధి లోపస్. ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రటి దద్దులు కనిపిస్తాయి. దీనినే బటర్ఫ్లై ర్యాష్ అంటారు. లోపస్ బారిన పడి ప్రతి 10 మందిలో 9 మంది మహిళలే ఉంటారు. లోపస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? స్త్రీలలోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది? దీని నివారణ, చికిత్స ఏంటి? ఈ అంశాలను వివరంగా తెలుసుకుందాం. లోపస్ అనే వ్యాధిని సిస్టమిక్ లోపస్ ఎరిథమాటోసిస్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా 15 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో లోపస్ వ్యాధిగ్రస్తులు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్న పరిస్థితి ఉంది. లోపస్ ఎలా వస్తుంది? మన రోగ నిరోధక శక్తి శరీరాన్ని రక్షించే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కానీ లోపస్ ఉన్నవారిలో యాంటీబాడీలు శరీర కణజాలాన్ని కూడా దాడి చేస్తాయి. లోపస్ ముఖ్య లక్షణాలు: జుట్టు అధికంగా ఊడిపోవడం, ఎండలోకి వెళ్లినప్పుడు ముఖంపై బటర్ఫ్లై ఆకారంలో ఎర్రటి దద్దుల్లో, కీళ్ల నొప్పులు, వాపులు. చికిత్స: ఆధునిక వైద్యం ద్వారా లోపస్ వ్యాధిగ్రస్తులు తగినంత మందులు వాడితే సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అయితే మందులు అకస్మాత్తుగా ఆపితే ప్రమాదకరం. రూమటాలజిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. లోపస్ ఉన్నవారు చేయవలసినవి: ఎండలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. కీళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి. సరైన నిద్ర తీసుకోవాలి. డాక్టర్ సూచించిన మందులు, టీకాలు వేయించుకోవాలి. లోపస్ ఉన్నవారు చేయకూడనివి: ఎండలో ఎక్కువసేపు గడపడం, మద్యపానం, పొగ త్రాగడం, అంటువ్యాధులున్న వారితో సమీపంగా ఉండడం, డాక్టర్ అనుమతి లేకుండా మందులు ఆపేయడం. లోపస్ ప్రాణాంతక వ్యాధి కాదు, కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. తప్పనిసరిగా వైద్య సలహా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని వివరాల కోసం డాక్టర్ గ్రీష్మ, రూమటాలజిస్ట్, నిజామాబాద్ రూమటాలజీ మరియు ఆర్థరైటిస్ సెంటర్ ని సంప్రదించండి. హాస్పిటల్ అడ్రస్: అంకం హాస్పిటల్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. హలో, నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ ఇన్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ 3 జాగ్రత్తలు పాటించాలి. 1, సరైన మెడిసిన్స్ వాడాలి. 2, వాటర్ ఎక్కువగా తాగాలి. 3, సరైన ఆహారం తినాలి. అనగా ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ లో ఎక్కువ ప్యూరిన్స్ ఉంటాయి. ముఖ్యంగా మటన్, బీఫ్, పోర్క్, సీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫ్రక్టోజ్ ఎక్కువ ఉన్న పదార్థాలు తగ్గించాలి, అంటే బేకరీ ప్రొడక్ట్స్. సో యూరిక్ యాసిడ్ ని తగ్గించాలి అంటే ఏం ఆహారం తీసుకోవాలి? ఫ్రూట్స్, ముఖ్యంగా వైటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. నిమ్మకాయ, బత్తాయి, ఉసిరికాయ మరియు చెర్రీస్. ఈ డైట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే మీ యూరిక్ యాసిడ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. क्या आपकी यूरिक एसिड की मात्रा ज्यादा ही है? और अगर आपको समझ नहीं आ रहा है कि क्या खाना चाहिए और क्या नहीं खाना चाहिए, तो ये वीडियो आपके लिए है. मैं हूँ डॉक्टर ग्रीष्मा, कंसल्टेंट रूमेटोलॉजिस्ट, निजामाबाद रूमेटोलॉजी सेंटर. अगर आप गाउट के मरीज है यानी हाई यूरिक एसिड के मरीज है, तो आपको ये जरूर ये 3 चीजें करनी चाहिए. पहली, सही दवाइयाँ ले. दूसरी, पानी ज्यादा पिए. और तीसरी, सही डाइट फॉलो करे. माने ऐसी चीजों से दूर रहे जिसमें प्यूरिन की मात्रा ज्यादा होती है. अल्कोहल बंद करे, सॉफ्ट ड्रिंक्स बंद करे और रेड मीट से दूर रहिए जिसमें प्यूरिन की मात्रा ज्यादा होती है, जैसे कि मटन, बीफ और पोर्क. और बेकरी प्रोडक्ट्स बंद करे जिसमें फ्रक्टोज की मात्रा ज्यादा होती है. सी फूड से भी दूर रहिए. तो क्या खाना चाहिए जिससे यूरिक एसिड कम हो सकता है? फ्रूट्स खा सकते हैं, खासकर जो फ्रूट्स जिनमें विटामिन सी की मात्रा ज्यादा हो, जैसे कि नींबू, आंवला, संतरा और चेरीज.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. అసలు రుమటాలజీ అంటే ఏంటి? చాలా మందికి రుమటాలజీ అంటే అవగాహన లేదు. బేసికల్లీ రుమటాలజీ అంటే ఆర్థరైటిస్ అంటే కీలవాతం అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని డీల్ చేసే మెడికల్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే మన జాయింట్స్ లో నొప్పి లేదా వాపు రావడం. దీన్ని కీలవాతం అంటారు. దీనిలో చాలా రకాలు ఉంటాయి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌట్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే మన రోగ నిరోధక శక్తి. ఇది కొన్నిసార్లు మన అవయవాల మీద పనిచేసి పాడు చేస్తుంది. అప్పుడు దాని వల్ల వచ్చే రోగాలను ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇవి యూజువల్ గా సిస్టమిక్ నేచర్ గా ఉంటాయి. అంటే కళ్ళను, చర్మాన్ని, లివర్ ని, గుండెని, ఊపిరితిత్తులని పాడు చేయొచ్చు. దీంట్లో ఎస్ఎల్ఈ అంటే లూపస్, జాగ్రన్స్, స్క్లిరోడర్మా, మయోసైటిస్ అనే చాలా రకాల వ్యాధులు ఉంటాయి. థ్యాంక్ యూ. మీరు ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నారా? ఎండాకాలంలో మీ ఆటో ఇమ్యూన్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎండాకాలంలో ముఖంపై దద్దులు రావచ్చు, ఎండలో వెళ్ళినప్పుడు ముఖంపై మంటలు ఎక్కువ అవ్వచ్చు, నోట్లో పుండ్లు వస్తాయి, కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి, నోరు మరియు కళ్ళు డ్రై అవ్వచ్చు. ఈ ఆటో ఇమ్యూన్ లక్షణాలని ఎలా కంట్రోల్ చేయాలి? రెగ్యులర్ గా సన్ స్క్రీన్, లోషన్ వాడండి. మధ్యాహ్నం సమయంలో బయటకి వెళ్ళకండి. ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయండి. బయటకి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ మరియు లాంగ్ స్లీవ్ డ్రెస్సెస్ వేసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. హెల్దీ ఫుడ్ తినండి. దూర ప్రయాణాలు చేయకండి. వీటిని పాటించడం వల్ల ఆటో ఇమ్యూన్ వ్యాధులని ఎండాకాలంలో కంట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గ్రీష్మ, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్. రుమటాలజిస్ట్ అంటే ఎవరు? రుమటాలజిస్ట్ అంటే ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్. జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత 3 ఏళ్లు రుమటాలజీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే ఎంబీబీఎస్ అయ్యాక 6 ఏళ్లు జనరల్ మెడిసిన్ అండ్ డిఎం రుమటాలజీ అనే కోర్స్ ద్వారా అన్ని అవయవాలు అంటే చర్మం, కిడ్నీ, బ్రెయిన్,
కళ్ళు, ఊపిరితిత్తులు, జాయింట్స్ యొక్క ఆటో ఇమ్యూన్ రోగాలకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటారు. బేసికల్లీ రుమటాలజిస్ట్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే లూపస్, మయోసైటిస్ అండ్ కీలవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి రోగాలకు ట్రీట్మెంట్ ఇచ్చే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్. థ్యాంక్ యూ.